ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ కు ప్రమాదం 10 కార్లు ఢీకొన్నాయి అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనగా నిన్న మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు. అంటే ఈ మార్గ మధ్యంలో ప్రజలను పలకరించుకుంటూ వెళ్లారు. అయితే వేములపల్లి వద్ద చేరుకోగానే కాన్వాయ్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 10 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్వల్ప వాహనాలకు ధ్వంసమయ్యాయి. కేసీఆర్ కాన్వాయ్ వాహనంలో ఉన్న వారికి ముప్పు తప్పింది. మరికొద్ది సేపట్లో మిర్యాలగూడకు చేరుకొని రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ అక్కడి నుంచి వెళ్లి బస్సు యాత్ర సూర్యాపేట కొనసాగి రాత్రి సూర్యాపేటలో ఉన్నారు. మొత్తానికి అయితే ప్రమాదం అయితే జరిగింది అనే వార్త ఇక్కడ నడుస్తుందండి. మొత్తానికి అంటే 10 వాహనాలు ఢీకొన్నాయి. ఎవరికి అంటే వాహనాలకు డ్యామేజ్ జరిగింది కానీ అందులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదమే తప్పింది అంటున్నారు. కేసీఆర్ కూడా భారీ ప్రమాదమే తప్పింది అంటున్నారు. ఇక గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ 2015లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సీఎం కూడా కొన్ని సందర్భాల్లో కారు టైర్లు అనేది పంచర్ కావడం, వాహనాలు కాస్త ఢీకొనడం, కొంతమంది ఎమ్మెల్యేలకు ఇలా రాత్రిపూట కావచ్చు కొన్ని సమయంలో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయింది కూడా మన తెలంగాణలో కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.